సమాధానం కలుగుదాకా అని చెప్పి వారి మీదకి వీరికి ఊది పరిశుద్ధాత్మను పొందుకున్నది అని చెప్పినాడు. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారు మరి నిజమైన క్రైస్తవులుగా మారి ఆయన క్రీస్తులోకి వచ్చి మరి వారు శక్తి కోసం వేచి ఉండి బలిదానాలు మరి ఆయన కోసం బలమైన సాక్షులుగా జీవించి మరి భూలోకాన్ని తలకిందులుగా చేస్తున్నారు. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మను వారు నింపబడ్డారో వారు నిజమైన క్రైస్తవులుగా జీవించడం మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినట్లయితే మనం నిజమైన క్రైస్తవులుగా జీవిస్తాం. మనము ఆత్మీయ జీవితాలు మరి అభివృద్ధి చెందాయని దేవుని వాక్యం చెప్తున్నది. ఎఫెసీ 2:22 వాక్యంలో చూసినట్లయితే ఆయనలో మీరు కూడా ఆత్మమూలుగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. మనము ఈ విధంగా వచ్చిన మన సంఘముగా మనము కేవలము మన మనుషులు శారీరకంగా మనం కట్టబడట్లేదు, కానీ జనసంఖ్యలో మనము దేవుడి సంఘంగా కట్టబడట్లేదు, కానీ మన దేవుడి సంఘంగా దేవుడి మందిరంగా కట్టబడాలంటే మనం ఆత్మ మూలంగా మరి దేవుడి మందిరంగా కట్టబడాలి. మనం ఆత్మ మూలంగా కట్టబడాలి. ఏంటి ఆత్మ మూలంగా కట్టబడాలంటే రోమా 8:9 చూసినట్లయితే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. మరి మనం ఆత్మ మనలో నివసించినప్పుడు మనము శరీర స్వభావం కలిగి ఉంటాం, కానీ మనము ఆత్మ స్వభావం కలిగి ఉంటాం. మన ఆత్మ స్వభావం కలిగి ఉన్నప్పుడు మనం ఆయన మందిరంగా కట్టబడతాం. ప్రతి ఒక్కరు ఒకరి మీద ఒకరు మరి ఆయన మనం పెట్టిన మన స్థలంలో మరి ఆయన మందిరంగా కట్టబడుచు మరి దేవుని మహిమపరిచే విధంగా ఉంటాము. మరి ఆయన సన్నిధి మనం ఆహ్వానించే విధంగా ఉంటాం. కాబట్టి మనం ఆత్మ మూలంగా మరి ఆయన మందిరంగా కట్టబడాలనేసి దేవుని వాక్యం చెప్తున్నది. మరి ఎందుకు మనము ఈ విధంగా ఆత్మలో మనం జీవించలేకపోతున్నాం అది మనం చూసినట్లయితే మనకి ఆత్మ మనకి ఎందుకు అవసరమై ఉన్నది? మరి పరిశుద్ధాత్మను మనలో ఎందుకు నివసించాలి? మన క్రైస్తవ జీవితంలో మనకి ఆత్మ మన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు అవసరం అని ఒకసారి గమనించినట్లయితే మరి దేవుని వాక్యంలో మార్కు సువార్త 8:22 చూసినట్లయితే మనం అక్కడ ఒక సందర్భం చూడగలము. వారు కనులెత్తి మనుషులు నాకు కనబడుతున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచున్నట్లుగా నాకు కనబడుతున్నారు. ఇక్కడ గుడ్డివాడిని దేవుడు మరి బాగు చేసినట్టు చూస్తున్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అతన్ని ముట్టినప్పుడు ఆయన అడిగినాడు, నీకు ఏం కనబడుతున్నది అని అడుగుతున్నాడు. అయితే గుడ్డివాడు చెప్తున్నాడు కదా, నాకు మనుషులు చెట్ల వలె కనబడుతున్నారు అని చెప్తున్నాడు. ఈ గుడ్డివాడు చూడండి, అతను గుడ్డివాడు, అతనికి చెట్లు ఏ విధంగా ఉంటే తెలవదు. ఆయన మనుషులు ఆయన అడుగుతున్నప్పుడు అతను మనుషులు ఏ రూపంలో ఉంటారో ఆయనకి అర్థమవుతుంది. కానీ ఈ గుడ్డివాడికి కన్ను తెచ్చినప్పుడు ఆయన చెట్లు వలె ఉన్నారన్నాడు. ఆయన చెట్లు ఏ విధంగా ఉంటాయో మరి ఎప్పుడు చూడలేదు, కానీ చెట్లు వలె చదువుతున్నారని చెప్తున్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే ముట్టున్నారో మరి ఆయన ఆత్మ ద్వారా మనవ నిద్ర తెరవబడినప్పుడు ఈ మనుషులు చెట్ల వలె కనిపించున్నారు. అదేవిధంగా యోహాను సువార్త 15:5 చూసినట్లయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, మనల్ని ద్రాక్ష చెట్టుతో మనం పోల్చున్నాడు. మనుషులను మన ఆత్మీయ జీవితాన్ని మరి ద్రాక్ష చెట్టుతో మనం పిలుస్తున్నాడు. అదేవిధంగా దేవుడు మన అంచుల చెట్టుతో పోలుస్తున్నాడు. మరి ఈ విధంగా చూస్తుంటే మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఏ విధంగా పోలుస్తున్నాడని చెట్లతో పోలుస్తున్నాడు. మరి ఆత్మీయ జీవితాన్ని చెట్లతో పోలుస్తున్నాడు. అంటే మన ఆత్మను ఏ విధంగా పోలుస్తున్నాం? చెట్టుతో పోలుస్తున్నాడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఈ విధంగా చూసినట్లయితే ప్రతి విషయం మనకి అనేక మరి దేవుని దైవ గ్రంథంలో చూసినట్లయితే మరి ఆత్మీయ జీవితాన్ని చెట్ల వల్లే పోలుస్తున్నాం మనం చూస్తున్నాం. అయితే మరి ఇంకా మనం వెనక్కి వెళ్ళినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనము ఏ విషయంలో మన ఆత్మీయ జీవితంలో కానీ మరి సైన్స్ పరంగా కానీ ఏ విషయంలో చూసుకున్నా సరే మరి నిజమైన సత్యం తెలుసుకోవాలంటే మనం ఆది కాండంలో మనకి మొదలవుతుంది, మరి ప్రకటన గ్రంథంలో అంతమవుతుంది. మరి నిజమైన సత్యము ఆది కాండంలో మొదలవుతుంది, మరి ప్రకటన గ్రంథంలో మరి సమాప్తం అవుతుంది. మన సత్యం తెలుసుకోవాలంటే ఇంకా ఆ విధంగా మరి ఆది కాండం మనం ఒకసారి మనం వెళ్ళినట్లయితే మరి ఆది కాండము 1వ అధ్యాయము 11-13 చూసినట్లయితే దేవుడు మరి మన సృష్టిని ఏ విధంగా తయారు చేస్తున్నా మనం చూస్తున్నాం. మరి మూడవ దినాన ప్రభువైన యేసుక్రీస్తు ఏం తయారు చేస్తున్నాడండి? చెట్లను, మొక్కలను, గడ్డిని చూసినట్టే దేవుడు గడ్డిని, విత్తనములించి చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించిన దాకా అని కల్పగా ఆ ప్రకారం ఆయను. అదేవిధంగా భూమి గడ్డిని
తమ తమ జాతి ప్రకారము విత్తనములు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను వెలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమున ఆయన. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మరి చెట్లను కానీ మొక్కలు కానీ ఏ దినాన్ని తయారు చేశాడండి? సృష్టించాడు. 3వ దినాన సృష్టించాడు. అదేవిధంగా 2వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు 2వ అధ్యాయము అది వరకు బలమందలి 5వ వచనం చూడొచ్చు. అది వరకు బలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేదు. ఇక్కడ దేవుడైన యెహోవా తెలియజేస్తున్నాడు కదా, 3వ దినాన మొక్కలు చెట్లు గడ్డినన్నీ మొలిపించేస్తానని దేవుని వాక్యం చెప్తున్నది. అయితే ఇక్కడ 2వ వాక్యంలోకి వెళ్ళినప్పుడు మరి మానవుని ఏ దినాన్ని తయారు చేశాడండి? 6వ దినాన దేవుడు మానవుని సృష్టించున్నాడు. ఇక్కడ 3వ దినాన్ని గడ్డినన్నిటినీ సృష్టించిన దేవుడు మరి ఇక్కడ చెప్తున్నాడు కదా, భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచడం నరుడు లేదు కనుక మరి భూమి మీద ఏమీ మొలవలేదు అన్నాడు. మరి నరుడు లేనప్పుడు 3వ దినాన్ని అక్కడ మరి గడ్డిని మొక్కలను ఏ విధంగా సృష్టించున్నాడు? మరి నరుడు ఉన్నప్పుడే వర్షము కురిసినప్పుడే భూమి మీద మొక్కలు మొలుస్తాయని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మరి చూసినట్లయితే మరి దేవుడు 6వ దినాన్ని మరి మానవుడు చేసిన తర్వాత మరి దేవుడు వర్షంను కురిపించిన తర్వాత భూమి మీద మొక్కలు చెట్లు కానీ మొలవడం మనం చూస్తున్నాము. ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడు? 3వ దినాన్ని సృష్టించాలని చెప్తున్నాడు. మరి ఇక్కడ మానవులు లేకుండా వర్షం లేకుండా మొక్కలు ఏమి మొలవడము మనం చూడటమని దేవుడు తెలుస్తున్నాడు. ఎందుకు ఆ విధంగా? ఇది మరి వేరే సబ్జెక్ట్ కానీ మరి మా యవనస్తుడికి తెలుసు ఆ విధంగా దేనికి దేవుడు ఆ విధంగా చెప్పినాడు. మరి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆది నుంచి అంతము ఆయనే ఉన్నాడు. మరి ఆయన చెప్పినాడంటే అది నెరవేరిపోయింది. మరి మన దృష్టిలో అది ముందు ఉండొచ్చు కానీ దేవుడి దృష్టిలో అది నెరవేరిపోయింది. అయితే ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏలనగా దేవుడు యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచడము నరుడు లేడు, అందుకనే కానీ చెట్లు కానీ ఏమి మొలవలేదని చూస్తున్నాము. అదేవిధంగా ఈ భూమిలో మరి మరి దేవుడు విత్తనం నాటి ఉన్నాడు. అదే పరిశుద్ధాత్మ అనే విత్తనము. అయితే ఈ భూమిలో ఆ విత్తనము మొలవాలంటే మరి మరి మనకి ఒక అవసరం ఉన్నది. ఎవరంటే మానవుడు అవసరం ఒకటి, రెండవది ఏంటంటే వర్షము కురవాలి. మరి ఈ భూమిలో దేవుడు విత్తనం పెట్టి ఉన్నాడు. మరి మానవుడు చేతుపరచడం మానవుడు అవసరము, మరి అదేవిధంగా వర్షము మరి అవసరము. మరి మరి భూమిలో మన ఆత్మ అనే విత్తనము మొలవాలంటే మరి ఆ విధంగా మనకి మానవుడు అవసరం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరం క్రితం మరి ఈ లోకంలో ఈ మానవుడుగా వచ్చి మరి ఈ మానవ భూమిని మరి సేద్యపరిచి మరి మన కోసం ప్రాణం పెట్టి రక్తం చిందించి మరి ఆయన మృత్యుంజయ తిరిగేసి మరి పరలోకానికి ఎక్కి ఉన్నాడు. మరి అందుకనే ఎప్పుడైతే మనము ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం రక్షణగా ఎంచుకుంటామో మరి మన హృదయాలు మన ఈ భూమి సేదపరిచి మరి దేవుడు మనల్ని ఈ లోకం నుంచి వేరుపరిచి మరి పరిశుద్ధాత్మ ద్వారా మన లోకం నుంచి వేరుపరిచి మరి అనేక మరి ఉండపరచటకు సిద్ధపరుచున్నాడు. అయితే మరి మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడిగా వచ్చి మరి భూమిని సేదపరిచున్నాడు. అయితే మనకి ఇంకొకటి అవసరం ఉన్నది. ఏంటని? మానవుడైన యేసుక్రీస్తు వచ్చి మనల్ని సేద్యపరిచాడు ఈ భూమిని. అయితే మరి ఇంకోటి అవసరం ఉన్నది. ఏంటి? పరిశుద్ధాత్మ అనే వర్షం. మరి వర్షం కురిసినప్పుడే భూమి మీద మొక్కలు మనవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ భూమిపై మరి మొక్క మనం ఆత్మీయ అనే మొక్క మరి మొలవాలంటే పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరింపబడాలి. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మనలోకి వస్తాడో మరి పరిశుద్ధాత్మ మన ఆత్మ చేయబడుతుంది. కాబట్టి మనకి ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుడుగా మనకి ఎంత అవసరమో పరిశుద్ధాత్మ కూడా మనకి అంత అవసరము. మరి మనం కూడి వచ్చిన మనం ఇంతమంది మన క్రైస్తవ జీవితం జీవిస్తున్నాము, మరి దేవుడు స్థితిస్తున్నాము, మరి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడుగా ఎంచుకున్నాము. అయితే మరి పరిశుద్ధాత్మ మనం పొందుకున్నామా? మరి పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడే మరి చచ్చిన రీతిలో ఉన్న మన ఆత్మ మరి విత్తన రూపంలో ఉండకుండా మరి ఆత్మని జీవింపగలుగుతుంది. కాబట్టి మరి పరిశుద్ధాత్మ పొందుకోవాలనేసి దేవుని వాక్యం చెప్తున్నది. మరి మనం పరిశుద్ధాత్మ పొందుకొని మన నిజమైన క్రైస్తవులుగా జీవించాలనేసి మరి ఆయన రాకడ సమయంలో ఎంతపడాలనేసి దేవుని వాక్యం చెప్తున్నది.